హాయ్, సూర్యకళ, సుగుణ. సత్య. ఇవాళ 10 ఇయర్స్ నుంచి నిర్వహిస్తున్నటువంటి ఈ ఐకాన్ ప్రోగ్రామ్ ఇవాళ కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఈ రోజు నిర్వహిస్తున్నటువంటిది యూత్ ఐకాన్ గా నిర్వహిస్తున్నారు. సో ఇది యూత్ కి ఎంతవరకు యూజ్ అవుతుంది? యూత్ కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? యాక్చువల్గా నేను ఇది ఫస్ట్ టైం పాల్గొంటాం. అంటే మనలో మనం సపోర్ట్ చేసుకోకపోతే బయట వాళ్ళు సపోర్ట్ చేయలేరు కదా. సో మనలో ఉన్న ప్రతిభను కనిపెట్టి వాళ్ళకి మనం ఏ విధంగా సహాయం చేయగలము, అది అంటే మోటివేషన్. నువ్వు పడిపోతే ఇంకోసారి ప్రయత్నించు, దెన్ వీ విల్ సక్సెస్ అనేది ఖచ్చితంగా యూత్కి నేర్పాలి. ఇప్పుడు ఒకసారి పడిపోతే ఆగిపోయావంటే అక్కడితో ఆగిపోయినట్టు కాదు. నువ్వు పడి లేచి పర్యటన మొదలు పెడితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ గోల్కు రీచ్ అవ్వగలదు. అది నేటి యువత, ఇక్కడనే కాదు ఏ యువతకైనా నేర్చుకోవాల్సింది. నిరాశ వద్దు, నిస్పృహ వద్దు. ఖచ్చితంగా మనకంటూ ఓ లక్ష్యం ఉంటే ఖచ్చితంగా మనం ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తే ఏదో ఒక రోజు మనం ఆ గోల్ని అందుకుంటాం. అంటే ఇందులో జాయిన్ అయ్యి ఒకవేళ మనం ఏదైనా ఫెయిల్ అయినా సరే మళ్ళీ దాన్ని తిరిగి ప్రయత్నించాలని మీరు అంటారు. సో కొత్తగా స్టార్ట్అప్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తారు? కొత్తగా స్టార్ట్అప్ అయ్యే వాళ్ళకి ఫస్ట్ మార్కెటింగ్ ఏంటి, మనం చేపట్టింది ఏంటి, దానికి ఉన్న మార్కెటింగ్ ఏంటి, ఆ మార్కెటింగ్ వల్ల అంటే డిమాండ్ అండ్ సప్లై. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఏదైనా సరే మార్కెటింగ్ బిజినెస్ 2 టాక్టిక్స్లు ఉంటాయి. ఒకటి ఇప్పుడు ఎడారిలో ఇసుకమ్మే నైపుణ్యం కొంతమందికి ఉంటుంది. ఎడారిలో నీళ్ళు అమ్మే వాళ్ళు నార్మల్ ఎవరైనా అమ్ముతారు, కానీ ఎడారిలో కూడా ఇసుకమ్మే తెలివితేటలు కొంతమందికి ఉంటాయి. సో వాళ్ళు ఒక రేంజ్లో సక్సెస్ అయితే వీళ్ళు అంటే లైఫ్ని లీడ్ చేయగల సక్సెస్ ఉంటారు. అంటే ప్రతి దానికి ఒక గోల్ పెట్టుకుని ఈ మార్కెటింగ్ మనము ఎక్కడ చేయగలం అంటే ఇప్పుడు ఎడారిలో ఖర్జూరం పట్టుకెళ్ళకూడదు, నీళ్లు పట్టుకెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఖర్జూరం కామన్గా దొరుకుతుంది, నీళ్లు దొరకవు. అలాగా పరిస్థితులు మనం చేయాలనుకున్న బిజినెస్ చేయటానికి అక్కడ డిమాండ్ ఉందా, మార్కెటింగ్ ఉందా, మనకి ప్రాఫిట్ ఎంత, మన పెట్టుబడి ఎంత, ప్రతిదీ మార్జిన్ ఒకసారి అంచనా వేసుకుని దిగాలి. అలా కాకుండా ఎటువంటి అంచనాలు లేకుండా నువ్వు 1,00,000 పెట్టినా రాదు, 1,00,000 పెట్టినా రాదు. ప్రతిదానికి ఒక మార్కెటింగ్ అనే వ్యూ మన మైండ్లో ఉండాలి. ఒక చిన్న పిల్లవాడు టీ అమ్మేటప్పుడు ఈ రోజు నేను టీ 1 గ్లాస్ అమ్ముతున్నాను అంటే పాలకింత, శ్రమకింత, సో నాకు పావలా మిగులుతుందా లేదా అని ఆలోచించుకు అమ్ముతాడు. అదే బిజినెస్. అలాగే ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు కూడా వచ్చారు, బిజినెస్ మ్యాన్. కొత్తగా స్టార్ట్అప్ అయ్యే వాళ్ళకి ఎలా ముందుకెళ్ళాలనేది తెలీదు. బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇన్వెస్ట్ ఎలా చేయాలి, చాలా రకాల ఆలోచనలు ఉంటాయి. సో ఆ డౌట్తో కూడా చాలా మంది ఇక్కడ హాజరయ్యారు. సో వాళ్ళకి ఇక్కడ వీళ్ళు ఇచ్చే స్పీచ్ ఆ డౌట్ని క్లియర్ చేస్తుందని అనుకుంటున్నారు. షూర్గా చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు మార్గదర్శనం వాళ్ళు అనుభవంతో చెప్తారు. మనం జస్ట్ ఆ అనుభవాన్ని మనకి నేటి తరానికి ఎలా కావాలనేది అన్వయించుకొని మనం దాంట్లో వెళ్ళామంటే షూర్గా ఒకరోజు కాకపోతే ఒకరోజైనా సక్సెస్ అవుతాం. అంటే 100 వీళ్ళు చెప్పేటటువంటి సలహాలు ఖచ్చితంగా పాటిస్తే సక్సెస్ అనేది గ్యారంటీ అని మీరు అంటారు. ఖచ్చితంగా పాటిస్తూ మనం ఓన్ ఉండాలి. ఎందుకంటే అందరూ ఒకే కాపీ చేస్తే ఎలా అవుతుంది, కాదు కదా. వాళ్ళు చెప్పిన సలహాలను తీసుకుని దానికి మన ఓన్ థాట్స్ కలుపుకుని మార్కెటింగ్ అనేది చేసుకునే కెపాసిటీ ఉంటే ఖచ్చితంగా సూది పిన్ని కూడా పెట్టినా వాడు సక్సెస్ అవుతాడు. బిజినెస్ అంటే కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు 1,000 రూపాయలు పెట్టినా 1,000 రూపాయలని ఆ రోజు 1,500 చేయగలిగిన వాడు ఆ 1,500ని 3,000 చేస్తాడు. సో బిజినెస్ అంటే కోట్లతో చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం 1,000 రూపాయలు పెట్టినా దాన్ని ప్రాఫిట్గా చేసుకునేవాడే పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.